హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ బూందీ కర్రీ అండి. ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు 3 కట్ చేసుకుని వేసుకోవాలండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్న దానికి 3 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటాలు ఇలా మగ్గుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు కారం మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా కలిసిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలండి గ్రేవీకి తగ్గట్టు. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న ఈ గ్రేవీలో అరకప్పు బూందీ వేసుకోవాలండి. టూ మినిట్స్ ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి బూందీ కర్రీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల్లో అయిపోద్దండి కర్రీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా బూందీతో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.